ఇది కొట్టుడు కాదంట, బాధుడు అంట. నేను చెప్పడం కదా, అక్కడ వాళ్ళు చెప్పారు వినండి. ఈ రోజు కౌంటీ మ్యాచ్ ఆడుతున్న భీమవరం నుంచి ప్లేయర్స్ వచ్చారంటే ఎవరో చూసేస్తారండి. కౌంటీ ఎవరెవరికి ఇవ్వాలా? సుబానిని, ప్రభాస్ ఒక పక్క, భీమవరం డిఎన్ఆర్ సతీష్, బుల్ రెడ్డి ఒక పక్క. డబుల్ హెడర్ మ్యాచ్. బ్యాటింగ్ భీమవరం సతీష్, బౌలింగ్ సుబాని. ఫస్ట్ బాల్ చక్క పెద్ద శ్రీహరి కోట. సెకండ్ బాల్ నేరుగా బౌలర్ చేతులకి మిస్ ఫీల్డ్ ద్వారా సింగిల్ రన్. ఈ బాల్ స్క్వేర్ లెగ్ వైపు ఆడాడు, మిస్ ఫీల్డ్ ద్వారా 4 runs. ఈ బంతి అయితే నిజంగా కెమెరా కూడా చిక్కలేదు బ్రో. స్క్వేర్ లెగ్ వైపుగా 6 runs శ్రీహరికోట. ఈ 6 అయితే డిఎన్ఆర్ సతీష్ కొట్టాడు భయ్యా, చాలా పెద్ద 6 కొట్టాడు శ్రీహరికోట. ఇంకా సుబాని అన్న లో ఫుల్ టాస్ చేశాడు, ఇది కవర్స్ పైకి ఆడాడు, మిస్ ఫీల్డ్ ద్వారా 4 runs. చెప్పనా 7 బాల్కి 28 స్కోర్ భీమవరం కింగ్స్. 7 బాల్కి 28 ఆపుకోవచ్చు ఎవరైనా బౌలింగ్ వేసి. సుబాని అన్న అద్భుతమైన బాల్ వేసాడు, డాట్ బాల్. సతీష్ ఇది బ్యాక్ సైడ్ అయ్యాడు, ఫీల్డర్ చేతులకు చూస్తాను వచ్చాడు. చెప్పు బాబాయ్. సుబాని ద్వారా మంచి బ్లాక్ బంతి, అది నేరుగా ఫీల్డర్ చేతులకి సింగిల్ రన్. ఇంకా డిఎన్ఆర్ సతీష్ 6 కొట్టాడు భయ్యా, అన్నవరంలో కొడితే భీమవరంలో పడింది, మాటలే స్లో బౌన్స్ 6 కొట్టాడు భయ్యా, కంచి అవతల పడింది, చాలా పెద్ద 6. నిఖిల్ అని చెప్పినట్టు పెద్ద ర్యాపిడ్. ఇంకా సుబాని అన్న కూడా బ్లాక్ బంతి వేసాడు, అది నేరుగా ఫీల్డర్ చేతిలో సింగిల్ రన్. సుబాని అన్న డాట్ బాల్ వేసాడు, మరొక డాట్ బాల్, కానీ క్యాచ్ ఉంది, క్యాచ్ మిస్. సతీష్ అని 6 కొట్టాడు, చెప్పారు అనండి ఏమన్నారు. జై అనిత అన్నాడు 6 కొట్టిన తర్వాత, వాడు చూడండి ఎలా చెప్తారు. చెప్పరా సతీష్ అని 6 కొట్టాడు భయ్యా, కవర్స్ పైన చాలా పెద్ద 6, మాట్లాడుకుంటారు. మరొక 6 బ్యాట్స్మెన్ ద్వారా నుంచి పెద్ద 6 శ్రీహరికోట, రెండో అనిత అంట. రెండోసారి ఎన్ని బాల్ 6 కొట్టాడు? 3 బాల్కి 3 6లు, 3 సిఆర్ కోట్ల. పెద్ద కోట్లే నా పేరే. ఈ బాల్ కసి తీసినట్టున్నాడు, డాట్ బాల్. బ్యాట్ కింద బంతి ఎక్కడికో కొట్టాడు, ఆకాశంలో పడినట్టుంది, చాలా పెద్ద 6 శ్రీహరికోట. బ్యాట్ కేజీ వెనకాలకెళ్ళడం 9 run. సతీష్ అని 6 కొట్టి ఇలా వెనక తిరిగి చూసాడు చూడండి, అలా తిరిగినందుకు గ్రౌండ్ లో అందరూ ఫ్యాన్స్ అయిపోయారు అంతే. ఇది కూడా బ్యాట్స్మెన్ చాలా బాగా ఆడాడు, అది కూడా మిస్ ఫీల్డ్ ద్వారా 4 runs. సతీష్ అని 6 కొట్టాడు బ్రో, స్క్వేర్ లెగ్ వైపుగా. ఇదైతే కెమెరా కూడా కనపడలేదు, 4 వెళ్ళింది 6 వెళ్ళింది నాకే అర్థం కదా. 6 runs. ఇప్పుడు కొట్టిన 6లు సరిపోతున్నట్టు నో బాల్ వేసాడు అన్న, ఇది కొట్టితే లాంగ్ రన్ మీద పెద్ద 6 శ్రీహరికోట. సతీష్ బ్రో అయితే ఈ 6 హెలికాప్టర్ షాట్ ఆడాడు, ఇది కూడా 6 పెద్ద శ్రీహరికోట. ఇది కూడా స్క్వేర్ లెగ్ వైపు ఆడాడు, అందరూ క్యాచ్ పడతారు, క్యాచ్ మిస్ అవడం వల్ల 4 runs. ఇంకా డిఎన్ఆర్ సతీష్ అన్నది లాస్ట్ బంత్ కూడా వదలలేదు, ఇది కూడా చాలా పెద్ద 6 కొట్టాడు శ్రీహరికోట. ఇలా ఎంత కొట్టాడు సో మీరే వినండి. టార్గెట్ ప్రభాస్. డిఎన్ఆర్ సతీష్ ఎంత కొట్టాడు? 5 ఓవర్లకి 101 టార్గెట్. 6లు ఏంటన్నా శ్రీహరికోట మొత్తం నా పేర్లోని బండి వెళ్ళి పాస్ కొడతాడంట 101. కొట్టాడన్న వన్ సైడ్ బుల్లెట్ ఆపేస్తాడా? 65 runs లో ప్రభాస్ చాలా బాగా ఆడాడు. బాస్ బ్యాట్ కూడా మామూలుగా ఉండదు, అంతలో నన్ను ఫాలో చేసి పెట్టుకుని రేపు మార్నింగ్ పెడతా సెకండ్ బాట్.